ఎంతోమంది వెళ్తుంటారు. ఈయన ఏదో రౌడీ షీట్ ముద్ర ఉంది కదా అని అలా బయట కూర్చోబెట్టడం అన్యాయం కదా. అండ్ మీ ఏంటి కుల వివక్ష మీరు చూపించినట్టేగా చాలామంది ఉన్నారు నేరాలు అభియోగాలు ఎదుర్కొంటున్న వాళ్ళు వచ్చిపోతుంటారు ఆఫీస్కి. వాళ్ళని రానిచ్చినప్పుడు ఈయనొక్కడిని రానిస్తే మీకు మీరు మైలపడిపోతుందా వైసీపీ? నమస్తే అండి వాసుదేవం గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో ఇది ఎప్పుడు ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు అంటే 14 ఏప్రిల్ 2022 బోరుగడ్డ అనిల్ ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫేస్బుక్ పేజ్ లో ఆయన వేసుకుంది సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 131వ జయంతి శుభాకాంక్షలు. బోరుగడ్డ అనిల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అత్వాలే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్. చూసుకోవచ్చు సార్, నీట్ గా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతాడు? బోరుగడ్డ అనిల్ అనే అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనీస సభ్యత్వం ఉంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెటర్ ఇచ్చింది. మరి బోరుగడ్డకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉందా? నేరుగా నేను అడుగుతున్నాను సార్, సమాధానం చెప్పండి. సో వైఎస్ఆర్ ఇప్పుడు దళితుడు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అదే దళితులు వివక్ష అని చెప్పి విజయ్ కిరణ్ మాట్లాడుతున్నారు. అదే దళితుడిని థర్డ్ డిగ్రీ చేశారు, ఐస్ గట్టలు పెట్టారు, నోట్లో ఉచ్చపోసారు. ఆయన మాట్లాడలేదు సార్. ఇవన్నీ ఇట్లా పైకి ఏలగట్టి కొట్టారు. మరి అవన్నీ దళితుడిని కొట్టినప్పుడు దళిత వివక్ష కాదా? అది వాళ్ళు కొడితే దళిత వివక్ష కాదంట. మేము వద్దయా బాబు నీతో పంచాయతీ అంటే దళిత వివక్ష అంట. ఇది ఎక్కడ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ అర్థం కావట్లేదు సార్. ఏం దుర్మార్గం ఇది. సో ఇంకో విషయం సార్, సో మొట్టమొదటిగా బోరుగడ్డ అనిల్ అనే అతను ఖచ్చితంగా అత్వాలే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలేకి సంబంధించినటువంటి వ్యక్తి. అది మేము చెప్పడం కాదు, అతను ప్రకటించుకున్నాడు. అతను పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేశాడు. సో అతను మేము మొదటి నుంచి వెంకటరెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి ఈ రోజు చెప్పిన మాట కాదు, శేఖర్ రెడ్డి ఈ రోజు చెప్తున్న మాట కాదు. ఇది 2024 ఎన్నికలకు ముందు ఇదే 99 టీవీ సాక్షిగా, ఇదే ప్రైమ్ 9 టీవీ సాక్షిగా, ఇదే సాక్షిగా మేము మాట్లాడిన మాటలు. బోరుగడ్డ అనిల్కి మాకు ఏంటి సంబంధం? బోరుగడ్డ అనిల్ ఏమన్నా మా పార్టీయా అని ఆ రోజే మాట్లాడాడు. ఈ రోజు కాదు, అది గమనించాలి. సో ఆ రోజే మాట్లాడాడు. సో వెంకటరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఏంటి సంబంధం అన్న తర్వాత అతను ఫోన్ చేసి వెంకటరెడ్డిని నీచంగా తిట్టడం, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఒకరోజు గోల చేయటం, తర్వాత బేసికల్ గా ఈ పచ్చి అబద్ధాలు మాట్లాడడంలో సిద్ధహస్తుడు సార్ ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను. సో ఇది బోరుగడ్డ అనిల్ కుమార్ తో వైఎస్ఆర్ సిపికి ఎలాంటి సంబంధం లేదు అని పత్రికా ప్రకటన ఇచ్చింది ఎప్పటిరా అంటే 11/12/2025 డిసెంబర్ 11 2025 మేము ఇచ్చింది ప్రకటన. ఈ రోజు ఇచ్చింది కాదు సార్. అతనికి మాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే అతను అన్ని చర్చా కార్యక్రమాలకు వెళ్ళటం, మీడియాలో ఇంటర్వ్యూలకు వెళ్ళటం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్పుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుని అని చెప్పుకోవటం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కలిసింది కూడా లేదు. నాట్ ఈవెన్ సింగిల్ టైం, ఒక్కసారి కూడా కలిసింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుని అని చెప్పుకోవటం, ఆ వేదికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే అక్కడ చర్చా కార్యక్రమాల్లో అదేవిధంగా ఇంటర్వ్యూలో కూర్చోవటం, వెంకటరెడ్డి గారిని తిట్టడం, శ్రీహరి గారిని తిట్టడం, ఆ పక్కన సజ్జల గారిని తిట్టడం, ఇంకో పక్క మమ్మల్ని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల్ని. అది అతను చేస్తున్న పని. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతనికి ఏ సంబంధం లేదు. మీరు మీడియాలో ఎక్కడ కూడా అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయడానికి లేదు అని చెప్పి పత్రికా ప్రకటన ఇచ్చాం. సో 10 రోజుల క్రితం ఆఫీస్కి వచ్చా అని చెప్తున్నాను. నిన్న అతను అక్కడ చేస్తున్నప్పుడు కూడా నేను పార్టీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను సార్. సో 10 రోజుల క్రితం సజ్జల గారు పిలిపించారు అన్నమాట పచ్చి అబద్ధం. 10 రోజుల క్రితం కూడా ఆఫీస్ దగ్గరికి అతను వచ్చాడు. సో జగన్ గారు లేని టైంలో నేరుగా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏందబ్బాయి ఎందుకు వస్తున్నావు నువ్వు, ఏంది నీ పంచాయతీ అని చెప్పి ఆయన అడిగారు. సో ఆయన లీగల్ సాయం అడిగితే నువ్వు తప్పులన్నీ చేసి మా పార్టీ కాదు, మా పార్టీ కార్యకర్త కూడా కాదు, నువ్వు తప్పులు చేసుకుంటూ పోతే నేను భుజానేసుకుని మోస్తారా ఎవరైనా? నేనైనా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, కనిపించిన వాళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే పార్టీ మోస్తుందని నన్ను చంద్రబాబు నాయుడు గారు మోస్తారు. ఎవరిని మోస్తారు అంటే బండబూతులు తిట్టే కిరా కార్పిని తీసుకొచ్చి నోట్లో స్వీట్ పెడతారు చంద్రబాబు నాయుడు గారు. కానీ బోరుగడ్డ అనిల్ గారికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో స్వీట్ పెట్టలేదు, కనీసం ఫోటో దిగలేదు. కుటుంబంతో కలిసి భువనేశ్వరి గారు కూడా బోరుగడ్డ ఏదైతే కిరా కార్పి అని అతను బండబూతులు తిడతారు సార్ మహిళా మనువుల్ని. ఆఖరికి ఎన్టీఆర్ గారి సతీమణి అయినటువంటి లక్ష్మీభారతి గారిని కూడా తిట్టారు సార్. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇంకో పక్క చూస్తే కసపులు ఎవరనడానికి నిదర్శనం సార్ ఇది. కిరా కార్పి ఒక కసబ్.
వాళ్ళ పార్టీ కసబ్. ఇంకో కసబ్ ఉన్నాడు సార్. ఇంకో కసబ్ ఎవడరా అంటే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తా ఉంటాడు సార్. ఆ కసబ్ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటాడు సార్. పక్కా తెలుగుదేశం పార్టీ, కానీ ముసుగు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుంటాడు. మరి కసబ్ ఎవరు కసబ్? సో ఇలా బూతులు తిట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మహిళా మండలి మీద తిట్టిస్తాడు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే శేఖర్ రెడ్డి గారు, ఏంటి అసలు మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బోరుగడ్డ అనిల్కి మధ్య ఉన్న పంచాయతీ గొడవ ఏంటి? నేరుగా ఆయన మీద కారుమూరి వెంకటరెడ్డి గారిని బర్తరఫ్ చేయాలంటాడు ఏంటి? ఏంటి ఏమన్నా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా? సార్ అతను ఎవరు సార్? కారుమూరి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడానికి అతను ఎవరు? ఎందుకు సార్ సంతోషం సార్, అందరినీ బర్తరఫ్ చేయమన్నట్టు. అంటే ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా బర్తరఫ్ చేయమని లేదు సార్. ఎట్లా దయచేసి సంతోషం సార్. అతను ఎవరు సార్? హూ ఇస్ హీ ఇన్ అవర్ పార్టీ? మా పార్టీలో అతను ఎవరు? చెప్పి పంపించేస్తే అయిపోతుంది కదా. ఇవాళ పొద్దున ఈ డిబేట్ అవసరమే పడేది కాదు. నిన్నే పిలిపించి నీకు మాకు సంబంధం లేదా అని చెప్పి పంపించేస్తే డిబేట్ కంప్లీట్ గా పక్క ప్లాన్ ప్రకారం సార్. మొన్నటి వరకు రాక్షసుల్లా కనిపించాడు సార్ ఎల్లో మీడియాకి ఇదే బోరుగడ్డ అనిల్, ఇదే ఏబిఎన్ కి, ఇదే టీవీ5 కి బోరుగడ్డ అనిల్ అనే అతను రాక్షసుల్లాగా, పరమ దుర్మార్గుల్లాగా, రౌడీ షీటర్ లాగా కనిపించాడు. మరి అదే ఎల్లో మీడియా కొట్టాలని ఆయన దగ్గరికి పోయారు సార్. పాపం బాధితుల్లాగా చిత్రీకరించారు సార్. నిన్నటి వరకు రాక్షసుడు, నిన్నటి వరకు ఉన్మాది, నిన్నటి వరకు రౌడీ షీటర్ ఆయన వాళ్ళ దృష్టిలో. మరి ఎల్లో మీడియా రౌడీ షీటర్ అని మాట్లాడినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు అతన్ని రౌడీ షీటర్ అని మాట్లాడినప్పుడు అతని గొంతెందుకు లేవలేదు, అతని గొంతెందుకు మాట్లాడలేదు? కానీ ఈరోజు వెంకటరెడ్డి గారు మాట్లాడితే వెంకటరెడ్డి గారి మీద మాట్లాడేస్తారు. పూడి శ్రీహరి గారిని తిడతారు అక్కడికి వచ్చి, వెంకటరెడ్డి నోటికి వచ్చిన బండబూతులు తిడతారు అక్కడికి వచ్చి. సో మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా అక్కడికి వచ్చి మా పార్టీ వాళ్ళని బండబూతులు తిట్టుకుంటారా? సో పక్కా స్క్రిప్టెడ్. వెంకటరెడ్డిని బదనాం చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు పంపించుంటారు సార్? ఎవరు పంపించుంటారు సార్? అర్థం కావట్లేదా? ఎల్లో మీడియా కొట్టాలాడికి వచ్చినప్పుడు ఏ రోజు మా పార్టీ ఆఫీస్ గడప దగ్గరికి రాని ఎల్లో మీడియా కొట్టాలు, మా పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర కూడా రావు ఎల్లో మీడియా కొట్టాలు. అదే కొట్టాలి ఈ రోజు మా పార్టీ ఆఫీస్ ఎదురుగా బోరుగడ్డ అనిల్ మూతి దగ్గర ఉన్నప్పుడు ఎల్లో మీడియా కొట్టాలు. మొన్నటి వరకు ఉన్మాది, అదే విధంగా రౌడీ షీటర్, మొన్నటి వరకు రాక్షసుడు అయినటువంటి నేను అడుగుతున్నా, చెప్పండి ఎవరు పంపించుంటారు చెప్పండి సార్. పక్కాగా అర్థం అవ్వట్లేదా సార్ మీకు? మేము చెప్పేది అడుగుతున్నా, నేను లేను కదా. పక్కాగా సార్, ఇది పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా కారుమూరి వెంకటరెడ్డిని, అదే విధంగా సజ్జల గారిని, శ్రీహరి గారిని బదనాం చేయడం కోసం ఎల్లో మీడియా ఆడుతున్నటువంటి విశృంఖలత్వ నాటకం ఇది. మీడియాకి ఏం పని ఉంటుందండి? మీరు భలేవాళ్ళు అంటారు. మీడియాకి ఏం పని? బోరుగడ్డ అనిల్ తప్పితే ఇక దేశంలో సమస్యలు లేవా? ఆయన ఒక హైలైట్ చేయడానికి మీడియాకి ఏంటి పని చెప్పండి? సార్ బోరుగడ్డ అనిల్ తప్పిస్తే వేరే సమస్యలు లేవా? మరి ఈ రోజు గంట సేపు పాటు 99 టీవీలో ఎందుకు మనం డిబేట్ పెట్టాం? నేను అదే అంటున్నాను. ఆయన పిలిపించి 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తే వాళ్ళు డిబేట్ పెట్టే అవసరం ఉండేది కాదన్నా. మీరు ఇలా సార్ నేను మాట చెబుతాను సార్. బోరుగడ్డ అనిల్ అనే అతను ఇది ఒకటోసారి కాదు వెంకటరెడ్డి గారి మీదకి రావటం. మీరు దయచేసి గమనించాలి, మీడియాలో ఉన్నటువంటి చూస్తున్న వాళ్ళు కూడా. ఒక రోజు కారుమూరి వెంకటరెడ్డి గారిని చంపేస్తానని వెళ్ళాడు అడిగి. సో నాకు పార్టీకి సంబంధం లేదని చెప్తాడా అని చెప్పి. అరే బాబు, నీకు పార్టీకి సంబంధం ఉంటే నీ సభ్యత్వం ఏది? నువ్వు రిపబ్లికన్ ఆఫ్ ఇండియా మనిషివి, నువ్వే చెప్పుకున్నావు. ఒకసారి రామదాస్ అత్వారే గారితో మాట్లాడేస్తే అయిపోతుంది కదా. మీకు బ్రహ్మాండమైన నెట్వర్క్, నేషనల్ మీడియా అని గడగడలాడించిన నెట్వర్క్ ఉందిగా మీకు. ఒకసారి మాట్లాడి, ఏంటి సార్ అత్వాలే గారు మీతో ఉన్నాడా లేడా అని ఆయన చేత ఒక ప్రకటన ఇప్పిస్తే అయిపోతుంది కదా. ఉంటే ఉన్నాడని, లేకపోతే లేడను. సార్ అత్వాలే అనే అతను ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు సార్. వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం దగ్గర కదా వాళ్ళు సార్. అత్వాలే అనే అతను ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు సార్. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది సార్. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మంత్రులుగా, సహచరులుగా అత్వాలేతో ఉన్నారు సార్. అదే అత్వాలే గారితో నాకు సంబంధం లేదని అని చెప్పించొచ్చుగా వీళ్ళు. మీరు అడగాలి కదా. మీకు ఇప్పుడు చెప్తే గానీ గుర్తురాలి ఆయన ఎవరు ఆయనది. సార్ అత్వాలే గారు గుర్తు రాకపోవడం ఏంటి సార్? కేంద్ర మంత్రి ఆయన, కేంద్ర మంత్రి. అవునండి, ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ మీ దగ్గర అలాంటి మెకానిజం లేదు మీ దగ్గర. మీరేంటి ఇంకా రాతి వల్ల ఆగిపోయారు, వీళ్ళు మధ్యయుగాలు దాటి ముందుకు వచ్చారు. సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్, వెరీ క్లియర్ గా. కారుమూరి వెంకటరెడ్డి గారి విషయంలో అతను మాట్లాడడానికి ఏకైక రీజన్ ఏంటంటే, సో అతను చెప్పిన మాట ఏంటి, మొట్టమొదటి నుంచి ప్లాట్ఫామ్స్ ఎక్కి మాట్లాడుతుంటే ఇలాంటి చర్చా సందర్భంలోనే ఇదే విజయ్ కిరణ్
నాతో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడు. బోరుగడ్డ అనిల్ అంటే, బోరుగడ్డ అనిల్కి మా పార్టీకి ఏంటండి సంబంధం? బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేసిన విషయంలో మేము ఏ రోజైనా తప్పుగా అరెస్ట్ చేశారని మాట్లాడామా? ఎందుకు అరెస్ట్ చేశారని అడిగామా? బోరుగడ్డ అనిల్ మా మనిషి అని మేము చెప్పుకున్నామా? అధికారంలో ఉన్నప్పుడు కూడా, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా బోరుగడ్డ అనిల్ మా మనిషి కాదు అని చెప్పుకున్నాం. కాదు అని చెప్పుకున్నాం ఆ రోజు కూడా. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ మా పార్టీ కాదు, మా పార్టీ సభ్యత్వం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా పార్టీకి అంటగడుతూ మీరు అరెస్ట్ చేసుకున్నారు, దాన్ని చేసుకున్నారు, మేము కాదనలేదు కదా. ఇప్పుడు కూడా మా పార్టీ కాదు అని మేము చెప్తుంటే, ఈ రోజు బోరుగడ్డ అనిల్ విషయంలో ముసలి కన్నీరు ఎవరు గారుస్తున్నారండి? దళితుల గురించి మాట్లాడి చాలా బాధ వేసింది సార్ నాకు. సో మేకతోటి సుచరిత గారికి మంత్రి ఇచ్చినప్పుడు దళితులుగా మేము చూడలేదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చూసాం సార్ మేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా చూసాం సార్ మేము. మరి అదే దళిత మహిళను తీసేసి ఎవరికి ఇచ్చుకున్నాం సార్? మేము ఏమన్నా రెడ్లికి ఇచ్చారా? వేరే దళిత మహిళకి ఇచ్చింది మేము, వేరే దళిత మహిళకి ఇచ్చింది. విజయ్ కిరణ్ ఆగండి, దళితుల పార్టీ అయితే వీళ్ళ పార్టీ అంత దళితుల పార్టీ అయితే విజయ్ కిరణ్